కదా, అదే ఎంఎస్ఎంఈలకి అదే టెండర్ని కట్టబెట్టండి. ఎవరు అడ్డుకుంటారో చూద్దాం. ఏం రాశారు ఇక్కడ వీళ్ళు? ఇప్పుడు ఆంధ్ర కంపెనీ ఇగో దీంతో ఒక ప్రముఖ యూట్యూబ్ రిపోర్టర్కు కమిషనర్ కార్యాలయం నుంచి లీకులు ఇచ్చిరట. నాకెవరు లీకులు ఇవ్వలే, నాకెవరు లీకులు ఇవ్వలే, బెంచీలు కూడా తినేస్తారా, అది కూడా ఆంధ్ర కంపెనీలకు కట్టబెడతారా అంటూ ఆ జర్నలిస్ట్ రెచ్చిపోవడంతో ఇద్దరు లేడీ ఐఏఎస్లు మంత్రి సీతక్క వీక్నెస్ ను పట్టుకుని ఇలా వాడేశారు. నేనే అన్నా బెంచీలు కూడా తినేస్తారా, కందిపాపు తిన్నారు, కోడిగుడ్లు తిన్నారు, బెంచీలు తింటే ఎట్లా అరుగుతుందని నేనే అన్నా. ఒకటే నేను అడుగుతున్నది ఒకటే, ఆ రెండు ఆంధ్ర కంపెనీలకు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నది నేను చాలా క్లియర్గా అడిగిన. తెలంగాణలో కంపెనీలు లేవా? బెంచీలు తయారు చేస్తాడు లేడా? ఒరి అమ్మ ప్రాజెక్టులు కట్టేటోడు ఉన్నాడు తెలంగాణలో, ఈ బెంచీలు తయారు చేసేటోడు కూడా లేడా తెలంగాణలో? విషయం ఏంటంటే ఈ ఎంఎస్సిఎంఈ కంపెనీ ఏదైతే ఇది ఉంది కదా, వీళ్ళు రితికేష్ ఏదో ఉంది కదా, ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్ కూడా నాకు ఫోన్ చేసిండు ఈవినింగ్ నా వీడియో చూసిన తర్వాత. ఒకటే అడిగినారు, టెండర్ క్యాన్సిల్ కావద్దు సార్, మాకు రావాలా టెండరు, దుర్మార్గులు వీళ్ళు ఐఏఎస్ ఒక ఆమె ఉన్నది, ఆమె దానివల్ల ఇదంతా జరుగుతూ ఉన్నది, ఆ రెండు కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.